సెకండ్ హాఫ్ పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే లైలా క్యారెక్టర్ వచ్చిందో కొంచెం అంటే అందరూ హాల్లో థియేటర్లో నవ్వులు స్టార్ట్ అయినాయి. అయితే ఒక 2-3 సీన్స్ మేబీ పిల్లలకి కొంచెం ఇబ్బందికరంగా ఉండుండొచ్చు, కానీ ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది, చాలా ఫన్ ఉంది. విశ్వక్ సేన్ కంటే కూడా లైలా క్యారెక్టర్ డామినేట్ చేసిందేమో అనిపించింది. అండ్ ఇంకా హీరోయిన్ పక్కన పెట్టేయచ్చు, అసలు హీరోయిన్ కనిపించలేదు మాకు. అసలు హీరోయిన్ ఎవరో కూడా మేము పట్టించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ అబ్బా ఇప్పుడు ఈ హీరోయిన్ చూడాలా అనుకున్నాము. ఎప్పుడైతే లైలా వచ్చిందో హీరోయిన్గా లైలానే చూసాము, అంత బాగుంది. కామెడీ బాగుంది, లైలా బాగుంది, మేకప్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ బాగుంది. అదర్ దాన్ ఒక 2-3 సీన్స్ తప్పితే పాటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఓవరాల్గా 4 హ్యాపీగా వచ్చి చూడండి. అంటే మీకు ఏమైనా స్ట్రెస్ పోగొట్టుకోవాలంటే నవ్వుకోవడానికి హ్యాపీగా వచ్చేయండి, చూడండి. స్టోరీ అంత బాగాలేదు, అడల్ట్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి అంటున్నారు. అదే ఫ్యామిలీతో చూడొచ్చు. అది 2-3 సీన్స్ మాత్రమే అట్లా ఉన్నాయండి, మిగిలిందంతా నార్మల్గానే ఉంది. ఆ 2-3 తప్పించి మిగిలిందంతా బాగుంది. మరీ చిన్న పిల్లల్ని తీసుకొచ్చాకంటే ఒక పెద్ద పిల్లలు అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏం తెలియకుండా ఉండదు. సో మరీ చిన్న పిల్లల్ని అయితే అంటే బాయ్కాట్ లైలా అని ట్రెండ్ చేశారు కదా, సినిమాని ఏమైనా తొక్కేసే ఛాన్స్ ఉందా? సినిమాకి అంటే కంటెంట్ ఉంటే ఆపలేరు, అంత కంటెంట్ అనిపించింది మీకు? చాలా బాగుంది. అంటే విశ్వక్ సేన్ కోసం చూడొచ్చు సినిమా, అంత బాగా చేశారు. అండ్ కామెడీ బాగుంది. జస్ట్ ఇది సినిమాగా ఎంజాయ్ చేయటానికి ఫన్ కోసం వచ్చి మా స్ట్రెస్ పోవాలి అనుకున్న వాళ్ళకైతే డెఫినెట్గా వాళ్ళు ఎంజాయ్ చేసి వెళ్తారు. అంటే ఇందులో స్టోరీ కంటే కూడా తన యాక్టింగ్, ఫన్, కామెడీ కోసం వెళ్ళి చూడొచ్చు. ఏం లేదండి, అసలు ఏం లేదు. ఏదో బయట ఏదో కాంట్రవర్షియల్గా నడుస్తుంది, కానీ అదంతా ఏం లేదు. సినిమా అయితే చాలా బాగుంది. హైలైట్స్ విశ్వక్ సేన్, లైలా అంత బాగా చేశారు, ప్రాణం పెట్టి చేశారు. మెయిన్ అసలు తను చూపించిన ఆ మేకప్ మెన్ ఎవరో, ఆ కాస్ట్యూమ్ డిజైనర్, హెయిర్ స్టైలిస్ట్ చూడాలని ఉంది. అమ్మాయి కూడా అంత బాగోదేం, పక్కన హీరోయిన్ ఎందుకు పనికి రాలేదు. అసలు హీరోయిన్ ఏదో సైడ్ క్యారెక్టర్ లాగా ఉంది, ఆయన మెయిన్ హీరోయిన్ లాగా ఉన్నారు. అఫ్కోర్స్ ఆయన క్యారెక్టర్ మెయిన్ అయినా కూడా పక్కన అమ్మాయి డామినేట్ చేయాలి కదా, బట్ ఆయన పక్కన ఎవరు కనిపించట్లే. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ అన్ని మనం మీకు తన్ని చూసి నవ్వుకోవడమే సరిపోతుంది. లైలా కోసం వెయిట్ చేస్తున్నా, ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి లైలా కోసం వెయిట్ చేస్తున్నా. లైలా కోసమే పోండి సినిమాకి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే నేను ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పను, ఎందుకంటే అక్కడ +18+ అని ఇచ్చారు కాబట్టి అడల్ట్ కంటెంట్ కొంచెం బూతులున్నాయి. ఆఫ్ కోర్స్ వల్గారిటీ అంత ఏం లేదు, కొంచెం డబుల్ మీనింగ్ ఉన్నాయి. కట్ చేసిండు వాడికి రాగానే. సో పెద్దలకు మాత్రమే అన్నట్టుగా ఇచ్చారు కాబట్టి పెద్దల కోసం వెళ్ళండి, పిల్లల్ని తీసుకోకుండా వెళ్ళండి. వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు అవుతారులే, నైట్కి నైట్ యూట్యూబ్లో దిగుతుంది కాబట్టి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. సోను మోడల్ కంటే ఎక్కువ లైలా మోడల్ ఎంటర్టైన్మెంట్ చేసింది అనుకుంటా. బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదు మేడం, జస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఎందుకంటే పొలిటికల్గా మాత్రం ఎక్కడ ఎవరిని కించపరిచిన అంశాలు లేవు. సో జగనన్నని కించపరిచాడని బాయ్కాట్ అంటున్నారు. అన్న జగనన్న 100% చెప్తున్నా, మీ నాన్న మీద అభిమానంతో ఉన్నాం మేము, నిన్నెక్కడ కించపరచలేదు. దయచేసి మీరు వాళ్ళ మీద కోపం పెంచుకోవద్దని చెప్తున్నాను. జగనానికి నిజంగా ప్రేమతో చెప్తున్నాను అన్న, నిన్ను కించపరిచే అంశాలు ఎక్కడ లేవు, నీ పార్టీని కించపరిచే అంశాలు ఎక్కడ లేవు అన్న. నువ్వు కూడా సినిమాలకు సపోర్ట్ చేద్దామని ట్రై చేసినావు, కాకపోతే టర్న్ చేంజ్ అయ్యి వేరే వాళ్ళకి వెళ్ళింది. నిన్నైతే బాధపడిన సందర్భాలు లేవు. వాళ్ళకి సపోర్ట్ చేయండి, మీరు అపోజిషన్లో ఉన్నా సరే వాళ్ళకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న హీరో ఇప్పుడు ఎదుగుతున్నాడు, పెద్ద హీరోల సపోర్ట్ కూడా దొరుకుతున్నది. మీరు కూడా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఈ రోజు కాబట్టి రేపైనా మళ్ళీ మీరు సీఎం అవుతారు. సో అప్పుడు ట్రై చేయండి. మిమ్మల్ని కించపరిచే అంశాలంటే ఎందుకు కించపరచండి, సినిమాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపోతేనే కోరుకుంటున్నాను. మీ అభిమానులు కూడా అటువంటి లేదు మేడం, అటువంటి అంశమే లేదు. కావాలనే మన యూట్యూబర్స్ కావాలనే నాలంటూ ఒక ఎర్రి ఉన్నాడు కదా, హైలైట్ అవ్వాలని, రాత్రి హైలైట్ అవ్వాలని, ఇట్లా మేకప్లు వేసేసుకొని, పువ్వులు పెట్టేసుకొని, రింగులు పెట్టేసుకొని హైలైట్ అవ్వాలని చెప్పి జగనాన్ని తిట్టాడు 11 కొర్రలు అని చెప్పేసి హైలైట్ అవ్వాలంటే ఓవర్ నైట్ సెలబ్రిటీ అవ్వాలని ట్రై చేస్తారు కదా, నాలంటూ. లేదంటే కొంతమంది యూట్యూబర్లో ఫేక్ తమ్ములని పెట్టి అటువంటి రోల్ చేసే ప్రయత్నం మాత్రమే. జగనాన్ని కించపరిచాలు అంశాలు ఎక్కడ లేవు. గొర్రెలు చాలా 3 వరకు ఇస్తాను మేడం, జస్ట్ ఎంటర్టైన్మెంట్. సోను మోడల్ కంటే ఎక్కువ లైలా మోడల్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే లేడీ గెటప్ వేసుకొని, లేడీ గెటప్ అంటే నార్మల్గా ఉండదు, అంత ఎంత కష్టపడతారో. విశ్వక్ సేన్ కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు, మా కోసం మేకప్ వేసుకొని మీరు అందంగా తయారొస్తారు, సో మీ కష్టం ఏంటో నేను అనుభవించాను, సో ఆడవాళ్ళకు దండాలు ధన్యవాదాలు అని చెప్పేశాడు. లైలా నచ్చింది నాకు. సో లైలాలో ఉన్న విశ్వక్ సేన్ నచ్చాడు, లైలా గెటప్ నచ్చింది. సోను మోడల్ కంటే ఎక్కువ లైలా మోడల్ ఎంటర్టైన్మెంట్ చేసింది. మోడల్ కొంతమంది మోడల్ కూడా చూపించాడు. మన హైదరాబాద్లో అక్కడెక్కడ గల్లీలో ఉండి మోడల్ చాలా మంది ఏదో అంటే వాళ్ళు కాలిపిలి ఎగురుదాం అనే ఉద్దేశంతో కాదు, వాళ్ళు పడే తాపత్రయం వెనుక ఎంతో కష్టం ఉన్నది. సెకండ్ హాఫ్లో లైలా యాక్టింగ్, విశ్వక్ సేన్ గారు లైలాగా జీవించేశారు చక్కగా, అంతా బాగానే ఉంది.
కాన్సెప్ట్ స్టోరీ రొటీన్ రొట్ట కామెడీ, రొటీన్ రొట్ట స్టోరీ తప్ప ఏమీ లేదు. ఎందుకు కథ ఎంచుకున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి స్టోరీలు ఎందుకు తీసుకుంటున్నారు ఏంటి అనేది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఓన్లీ ఫర్ గ్లామర్ అన్నట్టే ఉంది. సాంగ్స్ కూడా ఓకే ఓకే ఉన్నాయి, పెద్ద హైలైట్ అనిపించేలాగా అయితే సాంగ్స్ కూడా ఏం అనిపించలేదు. సినిమా ఓవరాల్గా అయితే ఏం లేదన్న. సినిమా అంటే చూడాలా థియేటర్లో అంటే కూడా చెప్పలేము. నాకైతే ఏం అనిపించలేదు సినిమా. బాయ్కాట్ లైలా గురించి బాధపడ్డారు ఆ బాయ్కాట్ లైలా గురించి బాధపడ్డారు. అండ్ సినిమా ఇప్పుడు పోవడం, సినిమా జనాలు బాగాలేదని చెప్పినా ఏదో వైసీపీ ఫ్యాన్స్ వాళ్ళు ఏమన్నా చేయించారేమో అనుకుంటారు, కానీ సినిమాలో అయితే ఏం లేదు. సినిమాలో మ్యాటర్ లేదు, దానివల్ల పోయింది తప్ప ఎవరో ఏదో చేయడం వల్ల కాదు. సినిమా బాగుంటే ఏ వైసీపీ వాడైనా ఎవడొచ్చినా అడ్డుపడేది ఏం లేదు ఇక్కడ. సినిమా బాగుంటే కనుక ఫ్యాన్స్ ఆ జనాల్ని ఎవరు ఆపగలిగిన వాళ్ళు లేరు. అలా ఒక పార్టీ ఒక టీము ఎవరైనా మటుకు సినిమాని చంపలేరు, అదైతే గ్యారంటీ. బట్ సినిమాలో అయితే మ్యాటర్ లేదు, కంప్లీట్ డల్ సినిమా అంతా కూడా. కంటెంట్ ఏం కొత్తగా లేదా? ఏం కొత్తదనం లేదు, కొత్త కంటెంట్ ఏం లేదు. కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అండ్ మదర్గా కీర్తి చావ్లా గారు, మనందరికీ తెలిసిన ఆది సినిమా హీరోయిన్ గారు ఆవిడ చేశారు. లాంగ్ బ్యాక్ ఆవిడని స్క్రీన్ పైన చూడడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ అయితే అసలు లేడీ గెటప్లో విశ్వక్సేన్ పెర్ఫార్మెన్స్ కొంచెం విశ్వక్సేన్ చూసినట్టే ఉంది. లేడీలాగా ఉంటే బాగుండేదేమో అనిపించింది. లేడీలా అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, కానీ వాకింగ్ స్టైల్ అదంతా ఆయన విశ్వక్సేన్ గారు బయటకు వచ్చేస్తున్నారు. అది లేడీ గెటప్ ఫేస్ వరకే ఓకే, ఎక్స్ప్రెషన్స్ అవిని. బట్ వాకింగ్ స్టైల్ కానీ ఆ మేనరిజం కానీ ఆయనలాగే ఉన్నాడు. అంటే హిట్ సినిమా తర్వాత ఆ రేంజ్ సినిమా ఏది లాస్ట్ బెస్ట్ సినిమా అంటే ఏది చెప్తారు? నాకైతే మెకానిక్లోకి బాగా నచ్చింది. చాలా మంది పోయిందన్నారు కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమా. మరి అది ఎందుకు డ్రాప్ అయిందో తెలీదు. మెకానిక్ రాక్ ఈజ్ గుడ్, నాకు అది బాగా నచ్చింది. అండ్ అంత ముందున్న సినిమాలు దమ్కి కూడా బాగుంటుంది. బట్ దాంతో కంపేర్ చేసుకుంటే అసలు చూడక్కర్లేదు ఈ సినిమా అయితే. ఇది లైలా కాదన్న, పెద్ద మహిళలా ఉంది. సో వర్స్ట్ కైండ్ ఆఫ్ మూవీ విశ్వక్సేన్ కెరియర్లోనే. అంటే ఎవరు చూస్తారని ఇంకా ఇలాంటి సినిమాలు. అంటే నేను వచ్చినందుకు ఆయన 11 మంది గొర్రెలు అన్నారు కదా, ఆ గొర్రెల్లో నేను ఒక గొర్రెని ఈ సినిమా చూసినందుకు. సో అసలు అనవసరంగా ఈ మూవీకి వచ్చానని ఒపీనియన్ అయితే నాకు వచ్చేసింది అన్న. ఆయన ఇచ్చేవే హైపులు, ఆ హైప్కి తగ్గట్టు ఏ రోజు కూడా ఆయన న్యాయం చేయడు. దాంట్లో అయితే నేను 100% షూర్. దమ్ముంటే ఆయన్ని నన్ను ప్రూవ్ చేసుకోమనండి. నేను ఇచ్చిన హైప్కి ఇది నేను ఇచ్చిన సినిమాని ఎప్పుడేం ప్రూవ్ చేయమనండి. ఓవర్ రేటెడ్ యాక్టర్ అన్న, ఎందుకన్నా అంత పెద్ద పెద్ద స్టార్ హీరోస్ని తెచ్చుకొని నువ్వు ఎన్టీఆర్ని, బాలకృష్ణ గారిని, చిరంజీవి గారిని తెచ్చుకొని నీ మూవీని ప్రమోట్ చేసుకొని ఇలాంటి చిల్లర సినిమాల కన్నా నేను లిటరల్లీ మెన్షన్ చేస్తున్నా, చిల్లర సినిమా అన్న ఇది. లైక్ అడల్ట్ చూడడానికి కూడా సిగ్గేసే మూవీ, లిటరల్ చెప్తున్నా. ఇంకా ఇలాంటి మూవీకి ఏ రేటెడ్ కాదు, అసలు బ్యాన్ చేయాలి ఈ మూవీని. బాయ్కట్ లైలా అన్నారు కానీ బ్యాన్ లైలా అని నేను అంటా అన్నా. నేనైతే అంటే కొన్ని సీన్స్ ఆయన రిఫరెన్సెస్ పెట్టుకున్నారు, ఆ రిఫరెన్సెస్ ఎక్కడైనా చూపించి ఆయన బ్లాక్ మెయిల్ చేసి తెచ్చుకున్నారేమో, కానీ ఆయన్ని తెచ్చుకొని ప్రమోట్ చేసినందుకు నాకు రెస్పెక్ట్ పోయింది లిటరల్లీ. ఏంటన్నా సక్సెస్ సెలబ్రేషన్ చేసుకోమనండి. ఆ సక్సెస్ సెలబ్రేషన్కి వచ్చిన వాళ్ళు గొర్రెలు లిటరల్లీ. గొర్రెల సీన్ అంటే పృథ్వీరాజ్ గారిని తీసుకెళ్లి గొర్రెల మందులో వేస్తారన్న. ఆయన అన్నారు కదా 150 మంది గొర్రెలు, 11 గొర్రెలు మిగిలాయని. ఆ 11 గొర్రెలు లాస్ట్ సినిమా అయ్యేదాకా నిల్చునే వాళ్ళు 11 మంది గొర్రెలు అంతే. అదే మూవీ లిటరల్లీ. మూవీ లిటరల్లీ ఫుల్గా చూసిన గొర్రెలు. ఎవరికైనా డౌట్ ఉంటే వచ్చి చూసుకోమనండి, వాళ్ళే మిగులుతారు గొర్రె కదా. ఫస్ట్ హాఫ్ సినిమా అయిపోయింది అన్నట్టుగా అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సినిమా ఇదైందంట. థియేటర్లో మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. పెద్ద సినిమా అవుతుంది ఇది. మళ్ళా ఈ మధ్యకాలంలో ఇంత మంచి కామెడీ సినిమా రాలేదు. ప్రతి ఆడియన్స్ మొత్తం చాలా ఫుల్. నేను ఆడియన్స్ చూడడానికి వచ్చాను, ఆల్రెడీ నేను చూసాను సినిమా నిన్ననే. అంతా చూసిన వాళ్ళు చెప్పాలి అందరు, మీరు నేను చెప్పడం కాదు. మీరు చూడండి, మీరు చూసి చెప్పండి అందరూ. ఇంటర్వెల్ తర్వాత సినిమా చాలా హైప్కి వచ్చింది. ఆడియన్స్ అందరూ బాగా ఆదరించి పెద్ద సినిమా చేస్తారని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఏం లేదు. పృథ్వీ చేయడం వల్ల సినిమా అట్లా అనిపిస్తుందేమో అందరికి, కానీ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ బ్రో, బ్లాక్ బాస్టర్. నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా చెప్తున్నా, బ్లాక్ బాస్టర్. ఎవరి టైప్లో ఏమంటారు చెప్పరు, వచ్చారా చింపి పడేసిండు ఎవరికి దొరకకుండా. భయా గొర్రెల సీన్ ఏం లేదు,
విలన్కి ఒక మటన్ షాప్ ఉంటుంది, అలా ఆ మేకలలో వేస్తారు అంతే. ఆ మేకల కౌంటింగ్ ఉండదు, గొర్రెల కౌంటింగ్ ఉండదు, వాడు చెప్పిన సీనే ఉండదు. సినిమా పక్కా బ్లాక్ బస్టర్, పక్కా. స్టోరీ సూపర్ స్టోరీ ఉంది అన్న. బ్యూటీ పార్లర్ నడిపిస్తారు ఓల్డ్ సిటీలో. బ్యూటీషియన్ మాత్రము లేడీస్కే ఈర్చే వస్తుంది. ఆయన లైలాన్ చూస్తే మాత్రం బట్టలు చింపుకుంటారు. అన్ని గెటప్లు వేసాడు, ఒక 5-6 లేడీస్ గెటప్లు వేసాడు మాత్రం. ఆ లేడీస్ గెటప్లో కూడా వైట్ కూడా కిరాకిచ్చిండు. సూపర్. సోను మోడల్ వచ్చిండు, లైలా కూడా నచ్చింది. లైలా సీన్ చూస్తుంటే సైలెన్సర్ 1000 స్పీలర్ వేసేది. కోయ్ కోయ్ మొత్తం ఇట్లా కోసిన మొత్తం కోయ్ 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 ఏయ్ కోయ్ కోయ్. అసలు బాగాలేదన్న. అసలు మరి ఇంత వరస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఇంత వరస్ట్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఫస్ట్ చెప్పుకోవాల్సింది, ఇప్పుడు జగన్ గారు అభిమాని అయినా సరే లేదంటే వైఎస్ఆర్సీపీ అభిమానులు సరే సినిమాని బాయ్కట్ చేస్తాం లేదంటే బాయ్కట్ ట్రెండ్స్ రన్ చేస్తున్నారు. అది దయచేసి చేయొద్దు. ఎందుకంటే సినిమాలో కంటెంట్ లేదు. మీరు చేయకపోయినా సరే అది మ్యాట్ని వరకు ఆగిపోతుంది. సో మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సినిమా అసలు ఏం లేదన్న, చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు. కంప్లీట్గా వరస్ట్. దీనికంటే జబర్దస్త్ జోక్స్ బెటర్. జబర్దస్త్ చాలా బెటర్, 100%. అది చాలా బెటర్. అస్సలు బాగాలేదు. ఇక్కడ చాలా మంది ఏంటంటే వీళ్ళకి పొద్దున్న ఇక్కడ ఫ్రీ టికెట్స్ ఇస్తారన్న. సో ఈ ఓవరాక్షన్ బ్యాచ్ అందరికీ సినిమా ఎలా ఉన్నా సరే పాజిటివ్గా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ మూవీ టికెట్స్ రావాలి కాబట్టి. వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని లోపలికి వెళ్ళి వాళ్ళకి తెలిసేది ఆ బాధ. మనం పెట్టిన డబ్బులకి న్యాయం చేయలేనప్పుడు తెలుస్తుంది ఆ బాధ. సో వరస్ట్. ఏం బాగాలేదు. అంటే ఇప్పుడు ఇప్పుడు నిర్మాత సినిమా తీసింది నిర్మాత. ఒకవేళ స్టంట్ కోసమే అని అనిపిస్తే అది జనాలు డిసైడ్ చేస్తారు. అది మనం డిసైడ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు నేను చెప్తే అది అని కాదు. సో అక్కడ ఆ టాపిక్ రాజకీయాల గురించి మాట్లాడడం చాలా తప్పు. అసలు మాట్లాడకూడదు అది. సినిమాని నేను 3 ఇస్తాను. ఏంటంటే నోటి దూలా అనే కాకుండా ఇప్పుడు మనం దూలా అని డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పద్ధతిగా మనము రాజకీయాల్లో ఉన్నారు, ఆయన సినిమాలో ఉన్నారు. ఇప్పుడు రాజకీయం చేయొద్దని అతను ఎవరు అంటలేదు, సినిమాలు ఎవరు ఆపొద్దని అంటలేదు. కానీ ఆ సభని ఆ సినిమాని సినిమాగా ప్రమోట్ చేసుకోవాలి, రాజకీయంగా ప్రమోట్ చేసుకోవాలి. అయితే ఇటు సినిమా బతుకుతుంది, ఆయనకు రాజకీయంగా హుందతనం వస్తుంది. కానీ ఏదో దీన్ని అంటే బస్ కోసం చేద్దాము ఇట్లా చేద్దామంటే ఫూల్ అయ్యేది అతనే ఫూల్ అవుతాడు. చిన్న రోల్, అది అంత పెద్ద ఇంపార్టెంట్ రోలు పెద్ద అని ఏం లేదు. ఏదో కాంట్రవర్సీ ఎందుకు చేసిండా అని నాకు ఆయన మైనస్ అయింది ఉంటే తప్పించి మేబీ ఆయన ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. అతను అక్కడ నుంచి ఏదో నిందపడి బయటకు వచ్చిరని చెప్పిర్రు. సో మరి నన్ను బయటకు గెంటిరని నిందతో అన్నాడా ఏందా అనేది ఆయనకు తెలియాలి. బట్ రాజకీయాల గురించి ఇప్పుడు ఎందుకంటే ఒక సినిమాని రాజకీయాలు ఆపుతుందంటే సినిమా వాళ్ళు అది ఒక వాళ్ళందరూ ఒక యూనిట్ పెట్టి ఎంత మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. మరీ కించపరచని మాట్లాడితే ఫలితం అదే వస్తుంది. తీసుకెళ్ళాలంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ప్రమోట్ చేయొచ్చు సినిమాని. ఇలా ఒకళ్ళని కించపరిచి నింద చేస్తామంటే ఆ రిజల్ట్ ఏమో అందరికి తెలిసిపోతుంది. అది ఎంతవరకు కరెక్ట్ కాదని నా ఒపీనియన్. నేటివ్ చాలా ప్లస్ అన్న. ఇప్పుడు ప్రమోషన్, ఇప్పుడు మనం ఎన్ని వేల కోట్లు పెట్టినా ఇంత ప్రమోషన్ కాదు. ఇప్పుడు నేటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల సినిమా మీద ఎంత ప్లస్ అయిందో తెలుసా? ఎవరికి తెలియని సినిమా కూడా బయటకు తీసుకొచ్చిందంటే వాళ్ళే కదా. 150 కోట్ల సీన్లు అవన్నీ కొన్ని కట్ చేసినట్టు అనిపించింది. కానీ నాకైతే అంత పర్టికల్గా ఒక పార్టీకి సంబంధించి అయితే ఏమనిపించలేదు. ఆ సినిమా అయితే అదే చెప్తున్నా కదా. ఇప్పుడు కొంతమంది నెగిటివ్ మాట్లాడుతారు. ఆ నెగిటివ్నెస్ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. ఏదో విధంగా ఆయనకైతే ప్లస్, విశ్వసేన అన్నకైతే ఒక కెరియర్లో ప్రతి సినిమాకి ఏదో ప్లస్ నెగిటివ్ థాట్స్ తోటో లేకపోతే పాజిటివ్ థాట్స్ తోటో కానీ ఏదో విధంగా ఆయనకు అనేది ఒక క్రేజీ అనేది క్రియేట్ చేసుకుంటుండు. నెగిటివ్ ద్వారానే మార్కెటింగ్ చేసుకుంటుండు. అదే మామూలుగా డబుల్ మీనింగ్ టైప్లో ఉన్న మామూలు క్యాజువల్గా ఉన్న ఫన్ ఎట్లా వస్తుంది ఆ ఫన్ ద్వారా వచ్చినట్టు ఉంది. కానీ అంతగానో తీసేసినట్టు అయితే ఏం లేదు. ఆ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. అంతెందుకు విశ్వసేన అన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసింది. ఇప్పుడు సినిమా మొత్తం అందరు ఫ్యామిలీలో వచ్చారు, చాలా మంది వచ్చారు. అంత ఫ్యామిలీతో చూడపోవాల్సినంత ఏం లేదు అందులో. ఆయనది ఎస్ఏ గారండి సినిమాలో. అతను అసలు డిఫరెంట్, అది బాగుంది. ఆయన మీద కూడా ఫన్ తీసుకురావడం, సీరియస్నెస్ తీసుకురావడం, ఒక డిఫరెంట్ జోనర్గా వెళ్ళిపోయింది. అందరిది ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయినా కూడా, అంటే అంత లేకపోయినా కూడా కొత్త వాటికైతే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది ఆయన క్యారెక్టర్ వైజ్. కానీ మంచి సినిమా భయ అంతే. లైలా ఇస్ వెరీ నైస్. వాళ్ళ గురించి నాకు తెలీదు, మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఆన్సర్ ఇస్తాను. లైలా ఎంట్రీ ఇస్ వెరీ నైస్. అట్లేం లేదండి అడల్ట్ కామెడీ, అందరు వచ్చి చూడొచ్చు. దర్ ఇస్ నో అడల్ట్ కామెడీ అండ్ ఆల్. బాయ్కాట్ అనే వర్డ్ ని మనం బాయ్కాట్ చేయాలని అంట నేనైతే.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.